చాలా మంది అడుగుతుంటారు, మనకి బ్రేసెస్ వేసుకున్నప్పుడు అంటే క్లిప్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు ఉంటాయో అదే విధంగా అలైనర్స్ ఉంటుందా అండ్ అబ్సల్యూట్లీ నాట్ అండి. సో మనకి అలైనర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇదే ఫస్ట్ మేజర్ అడ్వాంటేజ్. అట్ ద సేమ్ టైం మన ఫుడ్ లో ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఏం కావాలంటే అలా నార్మల్ గా మనకి ఏమి ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఎలా తింటామో ఆ విధంగా తీసుకోవచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. సో అలైనర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ తినొచ్చు. అండ్ విజిట్స్ లో ఒక పూట లేట్ అయినా, ఒక రోజు లేట్ అయినా ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉండవు. బ్రేసెస్ వాటిలో ఏంటంటే కంపల్సరీ మనం విజిట్స్ ఉంటాయి. అండ్ బ్రేసెస్ దాంట్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఏదైనా వైర్ కుచ్చుకుంటున్నా మనం ఇమీడియట్ గా డెంటిస్ట్ ని విజిట్ చేసి దాన్ని సరి చేసుకోవాల్సి వస్తుంది. బ్రేసెస్ ఊడినప్పుడు కూడా మనకి ట్రీట్మెంట్ ఆగిపోతుంది. పీరియాడికల్ విజిట్స్ అనేది కంపల్సరీ. అలైనర్ ట్రీట్మెంట్ లో ఏంటంటే వీటన్నిటిని కూడా మనము అవాయిడ్ చేస్తాము. సో కాబట్టి నేను మెటల్ బ్రేసెస్ చేయించుకోకండి అని చెప్పట్లేదు. బట్ వెన్ యూఆర్ కన్సిడరింగ్ మెటల్ బ్రేసెస్ ఆర్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ గా అలైన్మెంట్ గురించి ఆలోచిస్తా ఉన్నట్టయితే డెఫినెట్ గా ఈ రోజున మనకు అందుబాటులో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అలైనర్స్, ఇన్విజిబుల్ అలైనర్ ట్రీట్మెంట్ ని ఖచ్చితంగా తెలుసుకోండి. అండ్ మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ ని కలవండి. మన దగ్గర అయితే మన నాగబండిలో బ్రేసెస్ ట్రీట్మెంట్ కాస్ట్ కే మనం అలైనర్ ట్రీట్మెంట్ అందిస్తున్నాం. కాబట్టి వై యు ఆర్ వెయిటింగ్? ఎన్రోల్ విత్ నాగబండి డెంటల్ హాస్పిటల్ టు అవైర్ యువర్ అలైనర్ ట్రీట్మెంట్.